తనని కాపాడడం అంటే మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడినట్టే. ఏదైనా అవసరం ఉంటే కలవమని ఆ రోజు నీకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను, గుర్తొచ్చిందా? అయ్యో, నన్ను క్షమించండి. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. కానీ నువ్వెందుకో చాలా భారాన్ని మోస్తున్నట్టు కనిపిస్తున్నావు. మనసులో ఏదో బాధ నింపుకున్నట్టు కనిపిస్తున్నావు. ఆర్ యు ఓకే? నాకేమైందండి? నేను బాగానే ఉన్నాను. పాపెలా ఉంది? నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో క్షేమంగా ఉందమ్మా. చాలా సంతోషమండి. నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఒక్క నిమిషం. నేను ఎక్కువగా చనువు చూపిస్తున్నానని, చొరవ తీసుకుంటున్నానని అనుకోకు. నాకెంతో మేలు చేశావు కాబట్టి నీ మొహం చూసి కూడా నేనలా వదిలి వెళ్ళలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది. ఎందుకో దిగులుగా ఉన్నావని తెలుస్తుంది. ఏంటో చెప్పమ్మా. అలాంటిదేమీ లేదండి. చూడమ్మా, నేనొక లాయర్ని. మనుషుల్ని గమనించటం, వాళ్ల ప్రవర్తన అర్థం చేసుకోవటం రోజువారీ జీవితంలో నాకు బాగా అలవాటైన పని. ఏంటి, మీరు లాయరా? అవునమ్మా. నీకేదైనా సమస్య ఉంటే చెప్పమ్మా, దానికి పరిష్కారం ఖచ్చితంగా వెతుకుదాం. అంతేగాని నీలో నువ్వే దాచుకుని మదన పడిపోతే ఎలా చెప్పు? మీరు లాయర్ అని చెప్పారు కదా, ఆ ఒక్క కారణం చాలు. నా జీవితంలో ఏమైందో మీకు చెప్పడానికి, మీ సాయం తీసుకోవడానికి. ఏమైందో చెప్పమ్మా. అసలు ఏం జరిగిందంటే, ఇదండి జరిగింది. ఆ కనిష్క చేసిన పనికి ఈ రోజు నా కుటుంబం మొత్తం బాధపడుతోంది. ఏనాడు ఎదురవని పరిస్థితుల మధ్య ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఆ అమ్మాయి మీద నువ్వు కంప్లైంట్ చేయాలనుకుంటున్నావా? అవును సార్. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. వాళ్ళు కోల్పోయిన ఆస్తిపాస్తులు మళ్లీ వాళ్ళ చేతికి తిరిగి రావాలి. అలా జరగాలి అంటే మన దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి సార్ అది? నేను చెప్పినట్టు చేస్తావా? ఖచ్చితంగా లాయర్ గారు, మీరు చెప్పినట్టు నేను ఖచ్చితంగా చేస్తాను. సరేనమ్మా. రాహుల్ చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటున్నాడే. తను ప్రశాంతంగా ఉండకూడదు కదా, చెప్తా. హలో, నా క్యాబిన్కి రా. ఓకే మ్యామ్. చెప్పండి మేడం. ఏంటి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు? నువ్వంత ప్రశాంతంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. సరే, ఆ పైన కబోర్డ్స్ లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి తీ. అవి చాలా ఎత్తులో ఉన్నాయి కదా మేడం. ఎత్తులో ఉన్నాయి, ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నాయని నాకు చెప్పడం కాదు. కాస్త బుర్రవాడి వాటిని కిందకి దించు.
థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంటి పడితే పడిని అని వదిలేకుండా తనకి ఏమైపోతుందో అని నేనెందుకు కంగారు పడ్డాను? రాను రాను తన మీద ఏమైనా పగ తగ్గుతుందా? నాకు తన మీద సాఫ్ట్ కార్నర్ ఏమైనా పెరుగుతుందా? చచ, అలా జరగడానికి వీల్లేదు. ఓ, ఇస్ ఇట్? అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, లిసన్ టు మీ. We have a good news. ఏంటి మేడం అది? మనం ఒక కంపెనీతో టైఅప్ అవుదాం అనుకున్నాం కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఓ వావ్. కాకపోతే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే సరిపోతుంది. దాని గురించి మళ్ళీ మీ అందరికి సెపరేట్ గా మెయిల్ పంపిస్తాను. ఓకే మేడం, అలాగే. చాలా గుడ్ న్యూస్ చెప్పారు మేడం. ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఓకే మేడం, వెళ్ళండి. రాహుల్, ఒకసారి నా క్యాబిన్కి రా. రాహుల్, ఈ కొత్త ప్రాజెక్ట్ విషయంలో నీ సహాయం నాకు కావాలి. తప్పకుండా మేడం, మీకు కావాల్సిన ఎటువంటి సహాయం అయినా నా నుంచి మీరు పొందొచ్చు. బై ద వే, నీకో గుడ్ న్యూస్. ఏంటి మేడం అది? మీ ఆవిడ అభి చేసే ఓవర్ యాక్షన్ కి ఆ రెస్టారెంట్లో నుంచి ఉద్యోగం పీకేసేలా చేశాను. ఏంటి బావా, మీ ఆవిడికి జాబ్ పోయిందనగానే బాగా బాధపడిపోతున్నట్టున్నావు? లోపల చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టున్నావు. తన జాబ్ పోతే నాకొచ్చే నష్టం ఏమీ లేదు. వేదవతి, వేద, దగ్గు ఎక్కువైందా? ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తానుండు. వేదవతి, ముందు మంచినీళ్ళు తాగు. వేద, ఏమైంది వేదవతి? ప్లీజ్ వేద, కొంచెం కంట్రోల్ చేసుకో. ఇదిగో మంచినీళ్ళు తాగు. వేద, వేద, మళ్ళీ రక్తం వస్తోంది. వేద, మనం లేట్ చేస్తే అది ఎలాంటి ప్రమాదానికైనా దారి తీయొచ్చు. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, పద. అయ్యో వద్దండి, మన పరిస్థితులు చూస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టలేము.